సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు పట్టణంలోని పరంపర స్వీట్ హౌస్ వద్ద ముగ్గురు బైక్ దొంగలను పట్టుకుని 25 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా జహీరాబాద్ పట్టణానికి చెందిన జుబేర్ మహమ్మద్ షఫీ, రైకోట్ మండలం శంషుద్దీన్పూర్కు చెందిన మంచుకూరి వినోద్లు ఎలాంటి పత్రాలు లేని వేర్వేరు బైకులపై వెళుతుండగా అనుమానం వచ్చి స్వాధా చేసి విచారించగా వివిధ ప్రాంతాల్లో 25 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. చోరీకి గురైన బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. 25 బైకులను రికవరీ చేయడం పట్ల పట్టణ ఎస్ఐ కాశీనాథ్ను, పోలీస్ సిబ్బందిని జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సిఐ శివలింగంలో అభినందించారు. అనంతరం దొంగలను రిమాండ్కి తరలించారు. గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరు రూపేష్ గారి మరియు డిఎస్పీ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు శివలింగం సిఐపి జహీరాబాద్ టౌన్ గారి ఆదేశానుసారం నేను మరియు మా ఎస్ఐ గారు మరియు మా టౌన్ సిబ్బంది అందరితో పరంపర స్వీట్ హౌస్ ముందు ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళుచుండగా అనుమానాస్పదంగా ఉండడంతో వారిని పట్టుకొని విచారించగా వారు ముగ్గురు కూడా ఇటు వాహనాలను సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్ పట్టణాలలో దొంగలించినట్టుగా తెలపడం జరిగింది. వారు గత 6 నెలల నుంచి ఇటు దొంగతనాలకు పాల్పడుచు వాటి అన్నిటినీ వారి స్థలాల దగ్గర పెట్టుకోవడంతో వాటిని మా సిబ్బంది వారి అందరి సహకారంతో అట్టి వెహికల్లను టోటల్గా 19 స్ప్లెండర్ ప్లస్ వెహికల్స్, 4 ప్యాషన్ ప్లస్, 1 ఇచ్చాప్ డిలక్స్, 1 షైన్ వెహికల్స్ను పట్టుకోవడం జరిగింది. వీరు దీంట్లో A1 మచ్కూరి వినోద్ కుమార్ అలియాస్ బేగర్ రాజు అలియాస్ చింటూ, A2 మహమ్మద్ జుబేర్, A3 మహమ్మద్ షఫీ, వీరు ముగ్గురు కూడా వీళ్ళిద్దరు A2, A3 ఇద్దరు జహీరాబాద్ పట్టణానికి సంబంధించిన వాళ్ళు. A1 శంషుద్దీన్పూర్ రైకోట్ మండలానికి సంబంధించిన వ్యక్తి. వీరు ముగ్గురు కూడా గత 6 నెలల నుంచి ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నా వీటిని చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుంది. ఇటు విషయంలో రామ్మోహన్ రెడ్డి డిఎస్పీ గారు, శ్రీ జహీరాబాద్ డిఎస్పీ గారు ఎస్ఐని మరియు సిబ్బందిని, టౌన్ సిబ్బందిని ఇటు రికవర్లో పాల్గొన్న అందరినీ అభినందించడం జరిగింది.